ఫ్రెండ్స్, ఈరోజు టీ పెడుతున్నానండి. ఇత్తడి గిన్నెలో పెడితే అసలు టీ అనేది చాలా బాగుండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా పెడుతున్నాను చూడండి. ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ వాటర్ పోసానమాట. ముందుగా డికాషన్ పెట్టుకుందాం. వాటర్ ఎక్కువైతే నెలగా ఉంటే టీ పెద్దగా బాగోవు కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని అవి కొంచెం అదిగో చూడండి బబుల్స్గా వచ్చాక 1 స్పూన్ టీ పొడి వేద్దాం. చూసారా, 1 స్పూన్ టీ పొడి అన్నమాట. టీ పొడి వేసాం కదండి, అది బాగా మరగాలి. దాంట్లోనే షుగర్ వేసేద్దాం. 1 స్పూన్ 1.5 స్పూన్ షుగర్ వేసేసాం. బాగా మరగాలి. దీంట్లో ఒక ఇలాచి దంచి వేద్దాం. నేను కొద్దిగా పెడుతున్నాను కాబట్టి టీ 1 యాలక్కాయ. ఎక్కువ పెట్టుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మా పాప దంచిద్దంట. దంచడానికి యాలక్కాయలు మా పాప మటుకు చక్కగా దంచిద్దండి, మెత్తగా. మొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా దంచింది. దంచు. దాంట్లోనే ఇంత చిన్న అల్లం ముక్క, అల్లం ఎక్కువ వేసుకోకూడదు, ఆ కొంచెం అల్లం సరిపోతుంది. దంచు. ఇది చూసారా, మెత్తగా మెదిపోయింది. ఇప్పుడు తీసి ఇది టీలో వేసేద్దాం. చూసారా, ఇవి మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ యాలక్కాయలు, ఈ అల్లం మొత్తం దాంట్లో వేసేద్దాం అన్నమాట. వేసి బాగా మరగనిద్దాం. చూసారా, బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కాబట్టి గ్లాస్ పాలు పోస్తాం. బాగా మరగాలి. ఇవి కూడా చిక్కగా వస్తాయి బాగా. సో టేస్టీ, సో యమ్మీ అండి. టీ ఎంత బాగుంటాయో అసలు. మనకు పొద్దున్నే మార్నింగ్ లేవగానే టీ తాగితేనే ఏదైనా పని చెబుతాయి. అసలు మన చేతితో పెట్టుకున్న టీ అంత బాగుంటాయండి. అదే బయట మనం 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి టీ తాగినా అంత తృప్తిగా అనిపించవు. అదే మనం పెట్టుకుంటే బాగా టేస్టీగా నీట్గా పెట్టుకుంటాం అన్నమాట. అదే మనం ఇత్తడి గిన్నెలో పెడితే అసలు ఎంత టేస్ట్ వస్తాయి అంటే అంత టేస్ట్ వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అవి బాగా మరగాలి ఫ్రెండ్స్. ఇది చూసారా, టీ అయితే కాగిపోయినాయండి. ఇప్పుడు ఒక గ్లాస్లో పోసేద్దాం. ఇవి గ్లాస్లో కొంచెం ఇలా సాయంత్రం పట్టుకొని ఇలా పోయాలన్నమాట. పోసి ఇప్పుడు మనం అసలు టీ చూస్తే స్మెల్ అయితే అదిరిపోతుంది. మనకి టీ స్టాల్లో ఇదిగో ఇలా పోస్తారండి. అలా నొరసగా వచ్చింది అనమాట. కాఫీ టైప్ ఉంటాయి, ఇలా నొరసగా చూసారా ఎంత బాగున్నాయో. పైన మేగడ అనేది కట్టదండి. మళ్ళీ ఇంకొకసారి ఇలా పోసి జస్ట్ ఇంకొకసారి పోస్తే అసలు మేగడ అనేది కట్టదు. మనం తాగుతుంటే వేడిగా ఉన్నాయి కాబట్టి. చూసారా ఎంత బాగున్నాయో. ఇదండి టీ. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.